आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। आदिलाबाद कांग्रेस पार्टी असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में अच्छी अवामी हुक्मरानी जारी है और हुकूमत की तरफ से फ़राहम करदा फलाही स्कीमों से मुतासिर होकर लोग कांग्रेस पार्टी की तरफ मुतवज्जे हो रहे हैं और इस वजह से लोगों की बड़ी तादाद पार्टी में शमूलियत इख्तियार कर रही है। इन्होंने प्रजा सेवा भवन में मुनक़दा शमूलियती प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की। बादअज़ां प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि 100 दिन की हुकूमत इस बात का सबूत है कि कांग्रेस पार्टी जो कहती है वो करती है। इन्होंने कहा कि ये कांग्रेस की एक अजीम हुकूमत है जिसने 100 दिनों के अंदर 10 लाख हेल्थ इंश्योरेंस, ख़वातीन के लिए मुफ्त बस सर्विस, 200 यूनिट तक मुफ्त बिजली, 500 रुपये में गैस सिलेंडर और घर बनाने के लिए 5 लाख रुपए की माली इमदाद जैसी गारंटी के वादे पर अमल किया है। इन्होंने कहा कि जहां बीजेपी हुकूमत ने गैस सिलेंडर की कीमत में 1200 तक का इजाफा किया है, गरीब मुतवस्सित तबका ख़ानदानों पर भारी बोझ डाला है। कांग्रेस हुकूमत ने 500 रुपये में गैस सिलेंडर फराहम करके इनकी ज़िंदगियों में रोशनी डाल दी है। इन्होंने कहा कि मेगा डीएससी से जल्द ही 11,000 से ज़ायद असातिज़ा की जायदादों को पुर किए जाएंगे और इस सिलसिले में एक नोटिफिकेशन भी जारी किया गया है। कांग्रेस पार्टी की तरक्की को देखकर दीगर पार्टियों के कायदीन और कारकुनान कांग्रेस पार्टी में शामिल हो रहे हैं। चंद दिनों में पार्लिमानी इंतखाबात होने वाले हैं और वो MP आतरम सोगना को इज्तिमाई तौर पर जिताना चाहते हैं। इन्होंने यकीन जाहिर किया है कि इस बार मरकज़ में कांग्रेस हुकूमत बनाएगी। इन्होंने कायदीन और कारकुनों पर जोर दिया कि वो आइंदा इंतखाबात में भी कांग्रेस पार्टी के उम्मीदवार की जीत के लिए काम करें। इस मौके पर DCCB चेयरमैन अड्डी भोजारेड्डी, वेंकट रेड्डी भीमसारी, MPTC बक्की गंगाधर, प्रशांत रेड्डी, कांग्रेस के सीनियर कायदीन बंडी देवीदास चारी, राज मोहम्मद, B गंगा रेड्डी, मोहम्मद शकील, मोहम्मद ख़य्यूम, पत्ती मुजाहिद, सैयद शाह, राशिदुल हक, सैयद शाहिद अली, सिकंदर, गंती, राघु, महेंदर, कांग्रेस पार्टी के कई कायदीन और कारकुनों की कसीर तादाद मौजूद थी। రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మా అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించడానికి సన్నాహక సమావేశం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విస్తృతమైనటువంటి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క గారు, సత్తు మల్లేష్ గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, మా బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు, మిగతా పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరుగుతున్నది. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, శ్రేణులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థిగా ఒక సాధారణ మధ్యతరగతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆదివాసీ బిడ్డ, ఒక మహిళని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఇంతవరకు ఒక ప్రధాన పార్టీ ఒక మహిళకు MP టికెట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. అందున కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ తరపున ఆవిడకి MP టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి మొట్టమొదటి మహిళా MP ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచని తప్పకుండా చరిత్ర సృష్టించబోతా ఉన్నాం. ఒక గొప్ప అద్భుతమైనటువంటి సువర్ణ ఘట్టం ఇది. ఆదిలాబాద్ అసెంబ్లీ పార్లమెంటరీ చరిత్రల్ని, ఒక MPని, ఒక మహిళని, ఆదివాసీ మహిళని పంపించబోతా ఉన్నాం పార్లమెంట్కి. కేవలం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మా MP అభ్యర్థి 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయం. ఇక రేపటి సన్నాహక సమావేశానికి వస్తున్నటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. అరేంజ్మెంట్స్ చేస్తున్నటువంటి మా కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్ని గ్రామాల నుంచి, అన్ని వార్డుల నుంచి, అన్ని బూతుల నుంచి కూడా, పోలింగ్ బూతుల నుంచి రేపు సన్నాహక సమావేశానికి తరలి రావాలని మేము మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా, కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక మన ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పలుకుతూ 48 గంటలలో ప్రభుత్వాన్ని కూలుస్తాం అని ప్రకటనలు చేస్తూ ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని
38% ఓట్లు సాధించి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట్లాడుతున్నటువంటి మహేశ్వర్ రెడ్డి, గుర్తుపెట్టుకో, చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ, నిన్ను చెట్టుకు కట్టేసి కొడతారు. ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి మీ తాత జాగీరా? 38% మంది సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే 48 గంటలలో కూలుస్తాని పిచ్చి ప్రేలాపనలు వలుకుతున్నావు మహేశ్వర్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, చెట్టుకు కట్టేసి కొడతారు మా ఆడబిడ్డలు గ్రామాలలో, వార్డులలో. మీ తాత జాగీరున్నదా? ఎవడ్రా కూల్చేది ప్రభుత్వాన్ని? టచ్ చేసి చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి బిడ్డ, భస్మమైపోతారు. ప్రజలే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతారు బిడ్డ. మీరేమనుకుంటున్నారు? ఆషామాషిగా ఉన్నదా? ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, 38% ఓట్లు సాధించినటువంటి ప్రభుత్వాన్ని, మీకు పుట్టెడు 8 మంది ఎమ్మెల్యేలు లేరు, మీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటారా? ఎంత ధైర్యం మీకు? ఎన్ని గుండెలు? టచ్ చేసి చూడండి బిడ్డ. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ, ప్రతి గరీబోళ్ళ కుటుంబం, బడుగు బలహీన వర్గాలు మీ మీద తిరుగుబాటు చేసి ఊళ్ళల్లో మిమ్మల్ని దొరికినోళ్ళని దొరికినట్టు చెట్టు కట్టేసి కొడతారు బిడ్డ.